మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. ఎక్కడి దాకా వచ్చాం మనం? చంద్రలేఖ. బాలసింహుడు అనేవాడు ఒకడున్నాడు ఆ ఊళ్ళో. వాడు చూడగానే ఈ చంద్రలేఖ మీద మనసు పడ్డాడు. ప్రేమించాడని చెప్పటం లేదు, మనసు పడ్డాడు. ఇక అక్కడి నుంచి ఆమె కోసం ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. డబ్బు పారేస్తే వస్తుంది అనుకున్నాడు. అనుకుంటే ఏమైంది, సరే ఆయన దగ్గర మందర అని ఒక దాసీది ఉంది. కొంచెం ఇలాంటి ఫ్రెండ్షిప్లు కుదిర్చి పెట్టే బాపత అనమాట. ఆ మందరిని పిలిచి, ఏమే చంద్రలేఖ ఎంతో బాగుంది, తిలోత్తమ దగ్గరికి బాగా తిరుగుతోంది, ఎలాగైనా ఈ చంద్రలేఖను నాకు కుదిర్చిపెట్టు, నేనే శాశ్వతంగా అటు పెట్టుకుంటాను అని చెప్పాడు. చెప్పేసరికి ఆ మందర పోయి ఈ చంద్రలేఖ దగ్గరికి వెళ్ళి, ఇలాంటి మాటలు దాసీలు అయితే సింపుల్గా మాట్లాడేస్తారు. ఏమమ్మా, బలసింహుడు రాజుగారికి స్వయాన బావమరిది, అసలు తిలోత్తమ ఎవరో ఆయన దేవ విద్యలు వచ్చిన వాడిని చేసుకోవాలని పట్టుపట్టింది కాబట్టి వదిలేశారు, కానీ లేకపోతే అసలు తిలోత్తమకే భర్త కావాల్సిన వాడు. ఆయనకు ఆ కొడుకులు లేరు, రాజుగారికి కొడుకులు లేరు, ఉన్నది ఒక పిల్ల. ఆ పిల్లకేమో ఆ దేవ విద్యలు పిచ్చి, వాడు ఎప్పటికి వస్తాడో. ఈ లోపల రాజుగారికి ఏదైనా వచ్చినా రేపొద్దున సింహాసనం దక్కేది బలసింహుడికే. వీడు రాజు అయిపోతాడు, నిన్ను రాణిని చేస్తాడు, లేకపోతే రాణితో సమానమైన దాన్ని అయినా చేస్తాడు. కాబట్టి నువ్వు వచ్చేసే ఆయన అంతఃపురాన్ని కానీ చెప్పేసరికి ఒళ్ళు మండిపోయింది చంద్రలేఖ. మందర, నీ పేరు మందర కాదే, నీ బుద్ధి కూడా మందర బుద్ధే. నేను వివాహం అయిపోయింది, నాకు కులం వేశ్యా కులంలో పుట్టాను, కానీ నా గుణం అది కాదు. నేను ఒక ఆయనకి మనసు ఇచ్చి ఉన్నాను, ఆయనతోటే ఉంటా, ఆయనకి వరసా వివాహం అయిపోయినట్టే. కాబట్టి నా దగ్గర ఈ వేషాలు వేయొద్దు. అట్టే వేషాలు వేసావా నేను తిలోత్తమకి చెప్తా, తిలోత్తమ నుంచి రాజుగారి దాకా వెళ్తుంది నీ సంగతి. మరోసారి నా గుమ్మం దగ్గర రాదు. బలసింహుడు కాదు, ఇంకో గ్రామసింహం అయినా నాకు అక్కర్లేదు. వాడెవడో ఎందుకు రాజుగారు రాజ్యానికి వస్తాడు? బావమరదలకి ఇస్తారేమిటి రాజ్యం? కూతురికి పెళ్లి చేసి అల్లుడికి ఇచ్చుకుంటారు, లేదా రేపొద్దున మనవడు పుడితే మనవడికి ఇచ్చుకుంటాడు, అంతేగాని బావమరదికి ఇస్తాడు పోమంది అనేసరికి ఈ మందరు వెళ్ళిపోయి, బాబు అమ్మాయి లొంగే అమ్మాయి కాదు నాయన, ఆ అమ్మాయి లొంగదు, దానికి ఆసక్తి లేదు అనేసరికి వీడికి అయినా సరే ఈ వృత్తిలో ఉన్నవాళ్ళు, ఆ కులంలో పుట్టిన వాళ్ళు, కళావంతులు తప్పకుండా రాచరికానికి లొంగాల్సిందే. వీడు ట్రై చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఆ ఊళ్ళో ఒక యోగీశ్వర ఒక ఆవిడ ఉంది, శకునాలు చెప్తుంది, కొంచెం మంత్రగత్తె స్టైల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి నువ్వేదో మరుల మందులు అవి పెడతావు కదా, ఎలాగైనా ఈ తిలోత్తమని నాకు వశం చేయమనేసరికల్లా సరే ఆవిడేమంది, అంత సింపుల్ అనుకున్నావా, అసలు నీకు లొంగని అమ్మాయి, మరి చాలా ఖర్చు అయిపోతుంది దీనికి, నీ దగ్గర ఎంత డబ్బు ఇస్తావో చెప్పు. ఈయన అన్నాడు, నేను ఇంకా స్వతంత్రుణ్ణి కాదు, నేనేం రాజును గాను, రాజుగారి బామ్మరిదిని. సరే నేను సేవ్ చేసుకున్న డబ్బు ఉంది, ఒక 2000 వరహాలు ఉన్నాయి, అవి ఇస్తా, తర్వాత సంగతి మిగిలింది నీకు ఎంత కావాలో ఈ అమ్మాయి నాకు వశం అయిపోయాక, నేను రాజుని అయిపోయాక, లేదా నాకు అధికారం వచ్చాక చూస్తాను అనేసరికి ఈవిడ బాగా ఆలోచించి, సరే ఇచ్చేయి ఆ డబ్బులని పుచ్చుకుని ఏదో ఒక మందు తయారు చేసింది, ఒక ఆకుల పొడి ఇచ్చి ఆ ఆకుల పొడి ఈయన చేతిలో పెట్టింది, బలసింహుడి చేతిలో పెట్టి ఒక మంత్రం నేర్పించింది. ఈ మంత్రం చదువు నెత్తి మీద రుద్దై, నువ్వు అసలు ఈ ఎవరి నెత్తి మీద ఇది పెట్టావో వాళ్ళని వెనకాల కుక్కపిల్లలాగా రావాల్సిందే, ఇదంతా అఖండమైన మందని వాడిని నమ్మించింది. వీడు ఊళ్ళో వింటూ ఉంటారు, మరుల మందులు ఉంటాయి, ఇట్లాగా మరుల మంది అంటే వాళ్ళకి మన మీద మనసు అయ్యేలాగా మన వెనకాలే తిరుగుతారు వాళ్ళు, మనసు అయినా అవ్వకపోయినా మన వదిలిపెట్టరు. ఈ మందు ప్రభావం మీద వాడికి నమ్మకం ఉంది. సరే డబ్బు ఎలాగో ఇచ్చేసాడు కదా, తతిమా డబ్బు తర్వాత ఇస్తానన్నాడు. ఆ మందు పుచ్చుకుని ఏం చేశాడు, సరే ఈ మందరతోటి తిలోత్తమ ఈ చంద్రలేఖ ఉన్న ఇంటికి వెళ్దామని చెప్పేసరికల్లా సరిపోయారు అక్కడికి. ఆవిడ నిద్రపోయేటప్పుడే పెట్టాలి, మెలకుగా ఉన్నప్పుడు నెత్తిమి చేయి పెడితే ఆవిడ ఒప్పుకుంటుంది ఏమిటి, ఒప్పుకోదు కదా. సరే ఏం చేశాడు, ఆ పొడి తీసి ఈవిడ మొహం మీద పెట్టాడు. ఆ పొడి తీసరికి వీడికే తుమ్ములు వచ్చి ఉంటాయి బహుశా, ఆ తుమ్ము శబ్దానికి లేచేసింది. ఈ నెత్తి మీద రుద్దేశాడు, హాం హ్రీం హ్రోం అని 18 శ్లోకం చదవడం మొదలుపెట్టాడు. ఆ మంత్రం ఏంటి పిచ్చ కింద నీకు, అసలు మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు, ఈ మీద చేతులు వేస్తావేమిటి, ఈ నెత్తి మీద పెడుతున్నావు ఏమిటి, పొడి ఏమిటి, ఆ మంత్రాలు ఏమిటి నువ్వని ఆవిడ అరిచి కేకలు పెట్టేసరికల్లా, కాదు చూసుకో, ఈ మంత్రం అయ్యేసరికి నువ్వు నా వెనకాల కుక్క పిల్ల రాకపోతే చూడన్నాడు. ఆ మంత్రం పుట్టింది. మంత్రం 10 సార్లు చెప్పినా ఈ పొడేసి నెత్తంతా రుద్దేసి ఏమి అవటల్లా. ఆవిడ అక్కడి నుంచి అరిచచ్చి కేకలు పెట్టింది, నీ అంతు చూస్తాను, నీ సంగతి చెప్తాను రాజుగారికి అని
గోల పెట్టేసింది. ఈ లోపల ఈవిడ అరుపులు కేకలకి కింద భటులు ఉన్నారు. రాజుగారి ప్రాపకంలోకి వచ్చింది కదా అమ్మాయి, రాజు మెచ్చుకుని ఉంచుకున్నాడు. ఆ సొంతంగా కొంతమంది చెలికత్తెలు ఊరి నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, సొంత వాళ్ళు. వాళ్ళంతా సైన్యం కాదు, రాజుగారి సైనికులు కాపలా ఉన్నారు. ఎందుకంటే ఈవిడ యువరాణి దగ్గరికి తిరుగుతోంది. అక్కడి నుంచి వారా వీర అందరూ వచ్చేసరికి వీడు కంగారు పడి పరిగెత్తాడు, పారిపోయాడు. సరే ఏమైంది, తిలోత్తమ వచ్చింది. ఏమిటి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఈ అమ్మాయిని ఎవరో ఏదో చేస్తున్నారని. ఎవరు ఏమిటంటే వాళ్ళ చుట్టాం కదా, సొంత మావయ్య. మీ మావయ్య ఇట్లా చేశాడంటే బాగోదని ఈవిడ పేరు చెప్పాల, ఎవరో ఇట్లా ప్రయత్నం చేశారు. ఆ బాలసింహుడు పోయి మందరితో అన్నాడు, ఏమిటే ఇది లొంగలేదు, మంత్రాలు కూడా లొంగట్లేదు, దాని దగ్గర ఏదో శక్తి ఉందంటే. శక్తి ఉన్నది దాని దగ్గర కాదు, మనం తీసుకునే ఆవిడ దగ్గర శక్తి లేదు అసలు. నమ్మించింది అంతే. బోల్డ్ డబ్బు పోసానంటే డబ్బు పోయటమే, ఇంకా ఏ ప్రయోజనము లేదు. నువ్వు ఊరుకో, అమ్మాయి లొంగే అమ్మాయి కాదు, వదిలిపెట్టేసేమంది మందర. వీడికి వదిలే ఉద్దేశం లేదు. రాజుగారు అంతా విచారించి చూశారు, వచ్చిన వాడెవడో తెలియలేదు, వాడు రహస్యంగా వచ్చాడు. సరే ఈ అమ్మాయి మీద ఏదో ప్రయత్నం జరుగుతోందని సరే ఏమన్నారు, అమ్మాయి నువ్వు ఒంటరిగా ఉండద్దు, తిలోత్తమ పాటే అంతఃపురంలో ఉండు, ఇలా జరిగింది, రేపొద్దున ఇంకేదైనా అయితే వాళ్ళు ఎత్తుపోతే ఇక ఒంటరిగా ఉంచకూడదని రాజుగారు ఏం చేశాడు, నువ్వు అంతఃపురంలో ఉండమన్నాడు. సరే వీళ్ళిద్దరూ కలిసి స్పెండ్ చేస్తూ ఏం చేశారంటే, ఒకసారి ఈ ఊరికి దూరంగా ఒక బ్రహ్మాండమైన ఒక పార్క్ లాంటిది ఉంది, ఏమన్నా దాన్ని మన ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో గడుపుదాం కొన్నాళ్ళు అని అనుకున్నారు. ఆ ఉద్యానవనంలో గడపాలంటే రాజకుమార్తె వెళ్ళాలంటే మంది మార్బలం పటాటోపా అంతా వెళ్ళాలి కదా. సరే ఏమైంది, రాజకుమార్తె మన చంద్రలేఖ, తర్వాత ఏమో కొంతమంది సైనికులు, తర్వాత దాదులు, వీళ్ళకి సహాయంగా ఉండే చెలికత్తెలు అందరూ కలిసి అక్కడికి వెళ్ళబోతారు. ఆ ఉద్యానవనంలో బోల్డంత పెద్ద తోట ఉంది, అది పెద్ద తోట. తర్వాత జలకాలాడేందుకు బోల్డని సరోవరాలు ఉన్నాయి. వీళ్ళు అక్కడ ఎంజాయ్ చేయబోతారు. ఈ బాలసింహుడు ఉన్నాడు కదా, ఆ రోజు రాత్రి అమ్మాయి నెత్తి మీద మందు పెట్టాక మర్నాడో ఎప్పుడో వచ్చేస్తుందేమోనండి, రా రా అని పిలుచుకుంటూనే ఉంటాడు, మత్తెక్కి వచ్చేస్తాను. మత్తెక్కలా ఏమెక్కలా దానికి. ఆ మందర ఎలాగో ఇతన్ని డిస్కరేజ్ చేసింది, నువ్వు ఆవిడ నీ డబ్బులు కొట్టేసింది, అది కాస్త వెళ్ళైపోయింది ఎక్కడికో, ఈ అమ్మాయి నీకు లొంగే అమ్మాయి కాదు అని చెప్పింది. అయితే ఏమైంది, ఇతను ఏం చేశాడట, ఆ ఊళ్ళో గజ దొంగలుగా పేరున్న వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు. మర్కట్ట మారీచులు అలాంటి పేరు, విచిత్రమైన పేర్లున్న ఓ ఇద్దరు గజ దొంగలు ఉన్నారు. వాడు ఏంటంటే కుడిగంటికి తెలియకుండా ఎడం కన్ను తీసేయగలరు, అంత సమర్థులు. వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎలాగో వీళ్ళు అంతఃపురంలో ఉండరు, అక్కడెక్కడో ఉద్యానవనంలో ఉంటారు, అక్కడ ఉన్నప్పుడు ఆ ఉన్న వాళ్ళ నుంచి అందమైన పిల్లని ఎత్తుకురమ్మని చెప్పాడు. అందమైన పిల్లని ఎత్తుకురావాలి. సరే వీళ్ళు ఏం చేశారు, ఒకరోజు రాత్రి అక్కడికి పోయారు. అడవిలో తీసుకొచ్చి దించేసేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు. వాడు తాను వెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మాయిని సముదాయించి తెచ్చుకుందాం అనుకున్నాడు. సరే వీళ్ళు వెళ్ళారు. ఆ రోజు వీళ్ళ కంటికి అందంగా కనపడిన అమ్మాయిని మోసుకొచ్చేసరికల్లా అది కాస్త ఏమైంది, చంద్రలేఖ కాకుండా తిలోత్తమైంది. వాళ్ళ యువరాణినే మోసుకుపోయారు వాళ్ళు. తాము పొరపాటు చేశామని అనుకుని ఆ అమ్మాయిని అడవిలో వదిలిపెట్టేసి నగలు బలుచుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. బాలసింహుడు దొరికిపోతానని భయం వేసింది. మొదటిసారి నెత్తి మీద పిండి ధూపం ఆకుల మందు పెట్టినప్పుడు ఆ అమ్మాయి చెప్పేస్తుందేమో, రాజుగారు శిక్షిస్తాడేమోనని భయపడ్డాడు. చెప్పలేదు అప్పుడు చెప్పలా. అప్పుడు అమ్మాయి చెప్పకుండా ఊరుకుంది, వాళ్ళ బంధువు కదా చెప్పకూడదు అనుకుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏమొచ్చింది, సరే ఇది కూడా మనకు అనువుగానే ఉందని అనుకుని ఏం చేశాడు, చకచక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మనమే పొరపాటు చేసాం, ఈ తిలోత్తమ ఈ చంద్రలేఖ మంచిది కాదు, ఇలాంటి అమ్మాయితోటి తిలోత్తమ స్నేహం చేస్తుంటే మనం ఒప్పుకున్నాము. రాజుగారి అమ్మాయి ఈ వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏమిటి, వేసేతోటి స్నేహం ఏమిటి, ఈ అమ్మాయి మంచిది కాదు, ఇది ఏదో దురుద్దేశంతో వచ్చింది. కిందటిసారి కూడా ఆ అమ్మాయి ఇంట్లో చాలా గొడవ అయింది, ఎవరో చేశారంది, ఎవరు చేశారో లేదు, మిమ్మల్ని నమ్మించడానికి ఆ ప్రయత్నం చేసింది అని డామ్ అన్నాడు. అని చెప్పి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, కావాలంటే నేను చెప్పిస్తానన్నాడు. వీడికి మందరు ఉంది కదా దాసి, ఆ దాసి మందరిని ప్రవేశపెట్టాడు. ఆ మందరు ఏం చెప్పింది, ఈవిడ చంద్రలేఖకి ఎవరో స్నేహితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి రోజు ఉత్తరాలు వస్తాయి ఈవిడికి, నేను ఉత్తరం చదివాను, వాడెవడో ఒక ఉత్తరం రాశాడు, ఏమిటంటే నువ్వు ఎప్పుడు తిలోత్తమని నాకు స్వాధీనపరుస్తావు, నువ్వు వెళ్ళి ఇన్నాళ్ళు అయింది, నేను నీ విరహం తట్టుకోలేకపోతున్నానని రాశాడు. అంటే వాడెవడో ఒక దుర్మార్గుడు, ఈవిడ తాలూకు స్నేహితుడు, రాజకుమార్తెని తనని వశం చేసుకోవటం కోసం ఈవిడ్ని పంపించాడు. ఈవిడ ఇక్కడ బోల్డన్ని ఆవేశాలు ఈ వేషాలు వేసి రాజకుమార్తె దగ్గర చేరింది.
ఇప్పుడు సమయం చూసి రాజకుమార్తెని తప్పించేసింది అని పెట్టేసరికల్లా రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఈ చంద్రలేఖ ఏం జరిగిందో నాకు తెలీదు, మేమిద్దరం పడుకున్నాము, ఏం జరిగిందో నాకు తెలీదు అని అంటోంది, కానీ తన సఫాయాకి ఏం చెప్పటల్లా ఆవిడ. తన నిర్దోషిత్వాన్ని చెప్పుకునేందుకు ఆవిడ మాట్లాడేది ఏమీ లేదు. వీళ్ళకి ఈ అమ్మాయి తప్పు చేయలేదేమో అని రాజుకి మంత్రికి అనిపించడం మొదలుపెట్టింది. మంత్రి అన్నాడు, నువ్వు దోషివో నిర్దోషివో మాకు తెలీదు, మందర సాక్ష్యం అయితే ఒకటి ఉంది, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. రాజు ఏమంటాడు, ఇప్పుడు తిలోత్తమ కంటే అందము, నాట్యము, సంగీతము, విద్య అన్నీ ఎక్కువగా ఉన్నది చంద్రలేఖకి. ఎవరైనా తిలోత్తమ ద్వారా చంద్రలేఖ కోసం ప్రయత్నం చేయాలి. మహాద్భుత సౌందర్యవతైన చంద్రలేఖని సామాన్యంగా రాజుగారి అమ్మాయి అయిన తిలోత్తమ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తాడు ఎవడైనా? అది కాదు, ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది మతలబ్. ఆయన గ్రహించాడు. ఎందుకంటే తిలోత్తమ సాధారణమైన అమ్మాయి, రాజుగారి అమ్మాయే కానీ మహాద్భుత సౌందర్యవతి అది కాదు, చదువుకున్న పిల్లే. కానీ ఈ చంద్రలేఖ పరమాద్భుత సౌందర్యవతి. ఇంత చేయక్కర్లా. పైగా అసలు ఆవిడ రమ్మంటే తిలోత్తమ ఆవిడ వెనకాల పెట్టి వెళ్ళిపోగలదు, అంత స్నేహం కుదిరింది. కాబట్టి నేను ఇది నమ్మను, మందర సాక్ష్యాన్ని నేను నమ్మను అన్నాడు ఆయన. ఆ ఉత్తరం చూపించమంటే ఉత్తరాలు లేవు, అక్కడ ఉత్తరం లేదు కదా. కాబట్టి రాజుగారు ఏమన్నాడంటే ఈ మంత్రి గారికి కల్పించుకున్నాడు, నువ్వు నేను చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి, ఇది నీ పని కాదని తెలిసేలాగా నువ్వు ఏదైనా ప్రయత్నం చేయి అని చెప్పాడు. ఇప్పుడు ఈ చంద్రలేఖ తన నిర్దోషిత్వాన్ని ఎట్లా ప్రూవ్ చేసుకుంటుంది, అడవిలో దొంగలు దింపేసిన తిలోత్తమ ఎలా తప్పించుకుంటుంది, ఏమైంది, బలసింహుడు ఈ అమ్మాయితో ఏం చేస్తాడు, ఆ అమ్మాయితో ఏం చేయబోతాడు, ఈ సస్పెన్స్ అంతటిని మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం.